చెప్తానే ఉంటాం, నోరు నొప్పే పడతాం. ఎందుకంటే దేవుడి గురించి చెప్పే కొద్దీ అదేదో డైలాగ్ అంటే ఒక ఆయన అంటాడు, ఏమనుకోవద్దు చెప్తున్నానని, ఏది మాస్టర్ గారు ఈ డైలాగ్ చెప్తున్నారు. ఒక ఆయన అంటున్నాడు, మీకు నరిగే కొద్దీ మీకు అలుపు వచ్చిందేమో, కానీ మాకేం వచ్చిందంట. నేను అంటాను, దేవుడి మాటలు చెప్పే కొద్దీ మాకు ఇంకా ఆశ కలుగుతూ ఉంటుంది. అసలు ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి, ఎంత చెబితే వీళ్ళు సంతోషిస్తారు, ఎంత చెబితే వీళ్ళు ప్రభు వైపు తిరుగుతారు. ప్రభువారు చెబుతా ఉంటే ఆకలి దప్పులు వేయట్లేదు అంటే ఎవరికి 5,000 మంది అలాగనే కూర్చున్నారంట. రోజులు గడిచిపోతా ఉన్నాయి. ప్రభువారు చెబుతా ఉంటే ఆ మాటలు వింటూనే ఉన్నారంట. వారికి ఏమనిపించలేదంట తెలుసా, ఆకలి దప్పులనే. కానీ ప్రభువారు గుర్తెరిగి, ఎవరో ప్రభువారు గుర్తెరిగి మీరు ఆకలి దప్పులు ఎరుగుతున్నారని చెప్పి ప్రభువారు శిష్యులు తండ్రి చుట్టుపక్కలకు ఏమనుందేమో పోయిరండి అంటే, వీళ్ళంత మామూలుగా అయ్యా ఇంతమంది ప్రజలకు ఏం పోపెడతాం, కొంత డబ్బులు తెచ్చినా అది వాళ్ళకి సరిపోదయ్యా, లేకపోతే తెచ్చినది వీళ్ళకి అందరికి కూడా సరిపోదని చెప్పి చాలా మంది ఆయన ఆపుతారు. ఈ లోపు చుట్టుప్రక్కల చూడగా చిన్న పిల్లోడి దగ్గరికి ఏమొచ్చినాయో తెలుసా, 5 రొట్టెలు 2 చేపలు వచ్చాయి. ఏం చేశారు, ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చాడు, సమృద్ధిగా పెట్టి. చూడండి, మానుదిన ఆహారం మాకు దయచేయండి అన్నాడు కదా. ఏ రోజుకు కావలసిన ఆహారం ఆ రోజు మనం తింటున్నామా లేదా? ఏమంటే 3 పూట్ల భోజనం చేస్తున్నామంటే నేను అంటాను దేవుని యొక్క కృపే. 5 ఏళ్ళు 3 పూట్ల ఎక్కడికి పోతున్నాయి, కడుపులోకి వెళ్తున్నాయి అంటే దేవుడు మనల్ని ఏం చేస్తా ఉన్నాడు, చల్లగా చూస్తూ ఉన్నాడు. నేను అంటాను, ఒక పూటకి కూడా ఆహారానికి నోచుకునే వారు బయట ఉన్నారు. ఒక పూటకి కూడా ఆహారానికి నోచుకునే వారు ఎక్కడున్నారో తెలుసా, బయట తిరుగుతున్నారు. కానీ దేవుడు ఆ విధమైనటువంటి స్థితిలో నిన్ను నన్ను ఉంచాను. కాబట్టి నేను అంటాను, ఆ కారణాన్ని బట్టి అయినా సరే నేనేం చేయాలి తెలుసా, ప్రభువుని స్తుతించాలి. నేడు మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచిన తర్వాత మా అపరాధములను క్షమించిన ప్రకారము మా అపరాధములను కూడా, అంటే ఎదుటి వాడిని మనం క్షమించలేము. ఏమంటే 20-30 సంవత్సరాల గొడవలు, కక్షలు, కార్పణ్యాలన్నీ కూడా ఎక్కడ ఉంటాయో తెలుసా? ఏనాడైనా మర్చిపోయామా? మర్చిపో. నువ్వు ప్రార్థనకి పిలిస్తేనే రాకపోతే ఏం చేస్తావు, అలుగుతావు. అవునా కదా? పాపం వాడి ఇంటికి ఎన్నిసార్లు నేను పోయా ప్రార్థనకి, మా ఇంటికి వాడు ప్రార్థనకి రాదు. ఇది ఏం చేస్తాను కూడా ప్రార్థన, పాపం అదే క్షమాపణ గుణం లేనట్టు తప్ప. కానీ మరలా మనం ఏం చేస్తామంటే ప్రభు దగ్గరకు వచ్చి బలిపీఠాలు కడతాం, బలు అర్పిస్తాం. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే, ముందుగా నీ సహోదరునితో నువ్వు వెళ్ళి సమాధాన పడిన. కాబట్టి దేవుడు గారు గమనించండి, మా ఎదుటి వారిని మనం ఏం చేయాలంటే క్షమించాలి. ఆ విధంగా క్షమించిన ఎడల పరలోకమందున్నటువంటి తండ్రి కూడా ఏం చేస్తాడంటే మనల్ని ఏం చేస్తాడంట, క్షమిస్తాడు. తర్వాత ఏంది, శోధనలోనికి తేక కీడు నుండి శోధనలోనికి నడిపిస్తాడు. గ్యారెంటీ 100%. ఏమంటే శోధనలోనికి దేవుడు ఏం చేస్తాడంటే నడిపిస్తాడు. ఇది 100% పక్క. కానీ దేవుడు నీకు మాత్రం కీడు తలపెట్టాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడికి నడిపిస్తాడు? శోధనలోనికి నడిపిస్తాడు, కానీ కీడుని దేవుడు తలపెట్టాడు. తర్వాత ఏంటి, రాజ్యము, శక్తి ఇవన్నీ నీవై ఉన్నావు తండ్రి. నీలాగుండే గొప్ప లక్షణాలు భాగ్యాన్ని మాకు కలుగు చేయి ప్రభు అని చెప్పి దేవుణ్ణి ప్రార్థించి, ఇంకా చెప్పుకోవాలంటే సమయం లేదులే కానీ క్లుప్తంగా షార్ట్ కట్లో ముగించేసి. కాబట్టి ప్రియమైనటువంటి వారిలాగా పరలోక ప్రార్థనలు ఎన్నో పరమార్థాలు. కాబట్టి ఇంకా చెప్పుకోవాలంటే చాలా విలువైనటువంటి సంగతులు ఉన్నాయిలే కానీ ప్రభు చిత్తమైతే మరొకసారి తెలుసుకుందాం. దేవుడి మాటలన్నీ మన వినికిడిలో దీవించును గాక.